హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. చపాతీ పిండి కలపకుండా, కోలతో లాటివ్వకుండా ఈజీగా అండ్ సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకు చాలా తక్కువ టైంలో ఇవి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఇక్కడ వాటర్ ఒకేసారి వేయొద్దండి, ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకు ఎక్కడ ఉండలు లేకుండా పిండి అనేది సాఫ్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. అంటే నాకు 1 కప్పు పిండికి 1/2 కప్పు అంటే 1.5 కప్పు వాటర్ పట్టాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు పిండి అనేది ఈ విధంగా రావాలి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా రావాలి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పున్నర వాటర్ వేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్ కొలతలతో చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చపాతీలు ఏ విధంగా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఈ విధంగా ఒకసారి కలుపుకొని పిండిని ఈ విధంగా మిడిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కడాయిని ఈ విధంగా తిప్పుకుంటే మనకు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మంటను చిన్నగా పెట్టుకోవాలి. కడాయి ఎక్కువ హీట్లో ఉంటే మనకు చపాతీ అనేది పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ఏంటంటే మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా వెనుక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుంటే ఏంటంటే మనకు చపాతీ అనేది మంచిగా పొంగుతూ వచ్చేస్తుంది అన్నమాట. మనం పిండి కలిపే విధానాన్ని బట్టి మనకు చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి. మనం పిండి అనేది ఎక్కువ లూజ్గా కలుపుకోకుండా 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పున్నర వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎక్కడా కూడా ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయము ఫ్రెండ్స్. మనకు ఈ చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటాయండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకు చపాతీ ఎంత బాగా పొంగుతుందో. ఇలా పొంగాలంటే నేను చెప్పే ప్రాసెస్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా మనము మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి చేంజ్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. కడాయి ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు ఇవి రావండి. కడాయిని తక్కువ హీట్లో ఉన్నప్పుడు ఈ పిండి అనేది మనం వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా చపాతీ రెడీ అయిపోయిందో. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నానండి. ప్యాన్ తక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం పిండిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మొత్తం ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం వెనుక సైడ్ ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనకు చపాతీ అనేది ఇలా పొంగుతూ వచ్చేస్తుంది అనమాట. మనం ఈ విధంగా గరిటెతో ప్రెస్ చేస్తే ఏంటంటే పైకి ఈ విధంగా పొంగుతూ చపాతీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా చేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చపాతీలు రెడీ అయిపోయాయో. సాఫ్ట్గా చూడండి ఎంత బాగా వచ్చేసాయో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.